సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆదిలో పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే సకల జీవులు. జననం మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. ఆ మరొక జన్మ చీమ కావచ్చు, పాము కావచ్చు, చేప కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, లేదా మనిషే కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవుల్లో పరమాత్మను చూడటం. మోక్షానికి మరొక అర్థం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాగించవచ్చు: కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, క్రియాయోగం లేదా రాజయోగం. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి. అటువంటి భగవద్గీత సారాన్ని సివిఆర్ ఓం ప్రేక్షకుల కోసం అసామాన్య పండిత వరేణ్యులు, నిగర్వి, సహజ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వివరిస్తున్నారు. శ్రద్ధగా విందాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్ భగవద్గీతలో 27 భాగాలు చెప్పుకున్నాము. అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం పూర్తి చేసుకున్నాము. కర్మయోగంలోకి ప్రవేశిస్తున్నాము. అవును, భగవద్గీత ఎంత గొప్పది అని పెద్దలు ఏం చెప్పారు అంటే, భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికా పీత సకృదపేన మురారి సమర్చ తస్య కరోతి యమోపి న చర్చా. భగవద్గీతను ఏ కొద్ది చదివినా, గంగాజలాన్ని ఏ కొద్ది తీసుకున్నా, విష్ణుమూర్తిని ఏ కొద్దిగా మనం పూజ చేసినా, ఇవన్నీ చేసినట్టయితే యముడు కూడా భయపడతాడు అని. కాబట్టి అలాంటి భగవద్గీతను గురించి చెప్పుకున్నాము. అంతేకాకుండా గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గతకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. గీతను, గంగను, గాయత్రిని, గోవిందుణ్ణి హృదయంలో నిలుపుకున్నట్టయితే పునర్జన్మ అనేటటువంటిది కలగదు. పునర్జన్మ రాహిత్యమే మోక్షమని భారతీయ వేదాంతం చెప్తుంది కదండి. అట్లాగా. అంతేకాకుండా గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. మనం జీవితంలో గీతను, విష్ణు సహస్రనామాలను గేయంగా పాడుకోవాలి. ఆ తర్వాత మన ధ్యేయం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని హృదయంలో నిలుపుకోవాలి. మన యొక్క ఎవరితోటి స్నేహం చేయాలి మనము అని అంటే సజ్జన సంగే నిత్యం, సజ్జనులతోటి స్నేహం చేయాలి. అంతేకాకుండా మనం సంపాదించినటువంటి ధనాన్ని ఎవరికి ఇవ్వాలంటే ఎవరు దీనజనులో వాళ్ళకి ఇవ్వాలి అని చెబుతూ ఈ విధంగా గేయం గీతానామ సహస్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనే భజగోవింద స్తోత్రంలో ఈ శ్లోకం చెప్పారండి. అది మళ్ళోసారి వినండి. గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం అని ఇంత చెప్పి ఏంటి భగవద్గీత అంటే గీకారం త్యాగ రూపం స్యాత్ తత్వబోధం తకారకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. ఏమిటి భగవద్గీత తత్వం అని అంటే గీ అనేటటువంటిది త్యాగాన్ని చెప్తుంది. తర్వాత త అనేటటువంటిది తత్వాన్ని చెబుతుంది. గీతావాక్యమిదం తత్వం. కాబట్టి మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ 27 భాగాలుగా చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. కాబట్టి ఆ తత్వాన్ని గీతావాక్యం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముముక్షులైనటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిందే అని ఈ విధంగా భగవద్గీత ప్రాశస్త్యాన్ని గురించి పెద్దలు అనేక విధములుగా చెప్పారు. భారత గ్రంథంలో ఈ అంశాలన్నీ మనం చూస్తాం. ఆధునిక కవి ఒకరు అంటారు, అన్నదమ్ములు ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మమరసి ఆశ కైపున అనుజులు అన్యోన్య కంఠములకు దిగిన భారత నీతి కులిక మనసు అని. అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి రామాయణ ధర్మం చూసి నాకు ఆనందం కలిగింది. ఆశతోటి కంఠాల్ని తెంపుకున్నటువంటి భారత నీతికి
నేను కదలిపోయాను అంటాడండి ఆధునిక కవి రాయపర్ల సుబ్బారావు గారు. కాబట్టి అలా కదలిపోయినా కానీ ఏ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం దగ్గరికి ధర్మాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో కౌరవ పాండవులు యుద్ధానికి సంసిద్ధమై వచ్చారో అక్కడ భగవద్గీత ప్రాదుర్భావం జరిగింది. విషాదంలో పడ్డటువంటి అర్జునుని మేల్కొల్పడానికి నీ ధర్మకర్మ నువ్వు చెయ్యాలి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని బోధిస్తూ వచ్చేసి అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావదాంశ భాషసే అనే విధంగా చెప్తూ వచ్చేసి నీవు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి, ఈ శరీరం శాశ్వతం కాదు. ఎట్లాగైతే చిరిగిపోయిన పాదబట్టల్ని మనిషి వదిలేసి కొత్త బట్టలు ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ శిథిల దేహాలను వదిలిపెట్టి కొత్త దేహాలకు వెళ్ళిపోతుంది అని ఆత్మతత్వాన్ని బోధించి అన్నింటికంటే ముఖ్యమైనటువంటి మనిషికి చిత్తశాంతి కావాలి అని అనేక విధాలుగా ఈ చిత్తప్రజ్ఞుని యొక్క లక్షణాలను చెప్పి పార్థ ఇప్పుడు నీకు చెప్పినటువంటిది బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ బ్రాహ్మీ స్థితిలో నీవు నిలబడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉపనిషత్తు సారమైనటువంటి భగవద్గీత ఇలా బోధిస్తే అప్పుడు అర్జునుడు ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి దాంట్లో నీవు కర్మ చేయమన్నాడు, నిష్కామ కర్మ చేయమన్నాడు, నీవు జ్ఞానాన్ని పొందాల్సి ఉంది అని అన్నాడు. కాబట్టి జ్ఞానం చెప్పాడు, కర్మ చెప్పాడు. మరి అర్జునుడికి అనుమానం వస్తుంది కదా. ఆ అనుమానంలో అర్జునుడు ఏమడుగుతున్నాడు చూడండి. కర్మయోగ ప్రారంభంలోని మొదటి శ్లోకంలోనే అర్జునుడు ఏమని అడుగుతున్నాడు అని అంటే ఏమిటి కర్మ కంటే జ్ఞానం గొప్పదా, ఆ తర్వాత ఈ ఏది గొప్పది అనేటటువంటి ప్రశ్న వేశాడు. జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవా. ఓ కృష్ణ పరమాత్మ, ఏమిటిది? మీరు చెప్తున్నటువంటి దీని ప్రకారంగా మీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైందని అని అంటున్నారే, భయంకరమైన ఈ కర్మని నన్నెందుకు చేయమంటున్నారు అంటున్నాడు. ఈ కర్మ ఏమిటిది? ధర్మయుద్ధం. ధర్మయుద్ధం జరిగితే ఏమవుతుంది? చనిపోతారు. ఎవరు చనిపోతారు? ఎవరు అయితే వెనకడుగు వేస్తారో, ఆయుధాలు తక్కువగా ఉంటాయో, బలం తక్కువగా ఉంటుందో, ఎవరి వైపు అయితే దైవీ శక్తి ఉండదో వాళ్ళు చనిపోతారు. ఇక్కడ దైవీ శక్తి ఎవరి వైపు ఉంది? కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు. కాబట్టి చనిపోయే వాళ్ళు ఎవరు? భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, దుశ్శాసన, దుర్యోధన, శకుని, ఈ కౌరవులందరూ చచ్చిపోతారు అని. కాబట్టి ఇంత ఘోర కర్మ నన్ను ఎందుకు చేయమంటున్నారు? జ్ఞానమే గొప్పదైతే జ్ఞానంలోనే ఉంటాను. ఇప్పుడు చూడండి, కర్మ ఎవరెవరు చేస్తారు ఈ ప్రపంచంలో? ఎవరు పని నేర్చుకుంటారో వాళ్ళందరూ చేస్తారండి. ఇప్పుడు వ్యవసాయదారుడు దున్నేది కర్మ కదా, వ్యాపారి వ్యాపారం చేసేది కర్మ కదా, విద్యార్థి చదువుకునేది కర్మతో పాటు జ్ఞానం కదా. ఏదైనా ఉద్యోగం మనం ప్రభుత్వంలో చేసినా ఏ ఇతర సంస్థల్లో చేసినా కానీ అది ఓ కర్మనే కదా. ఈ కర్మే ఎందుకొరకు అని అంటే ఓ మంచి సామెత ఉందండి, జానపద సామెత. కోటి విద్యలు కూటి కొరకే. ఈ కోటి విద్యలు అంటే ఏంటి? కోటి కర్మలు. అంటే మనం ఏ పని చేసినా కానీ కూటి కొరకే అని అర్థం. అన్నం తినాలి కదండి, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం నిలవాలి కదా, నిలవాలంటే శరీరానికి ఆహారం కావాలి కదా. ఆహారం కావాలి అని అంటే ఒక దగ్గర కూర్చొని తాను ఆహారం కావాలి అంటే వచ్చి నోట్లో పడుతుందా? నహి సుప్తస్య సింహస్య అనేటటువంటి ఒక శ్లోకంలో నీతిశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఒక దగ్గర పడుకొని సింహం కూడా నాకు ఆహారం కావాలి అని మనస్సులో అనుకుంటే దాని నోట్లోకి చిట్టెలుక వచ్చి కూడా పడదు. ఇది సంస్కృతంలో ఉన్న ఒక శ్లోకం భావన. కాబట్టి సింహం కూడా వెళ్ళి తాను వేటాడితే కానీ ఆహారం దొరుకుతుంది. కానీ ఈ వేటాడడం ఏమిటి? సింహానికి కర్మ. కాబట్టి ఇది ఘోరమైనటువంటి కర్మ కదా, ఒకదాన్ని చంపడము అనేటటువంటిది. నీవు యుద్ధం చేయమంటున్నావు కృష్ణ పరమాత్మ, కానీ జ్ఞానం కూడా మీరు బోధించారు. మరి యుద్ధం చేస్తే జనం చచ్చిపోతారు, కానీ మీరు చెప్పినటువంటి ఈ జ్ఞానమే గొప్పదంటే మరి ఆ జ్ఞానంలోనే నేను ఉంటాను. జ్ఞానంలో ఉండి ఓం 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 నమ శివాయ, ఓం శ్రీరామాయ, ఓం శ్రీకృష్ణాయ అని ఈ విధంగానే జ్ఞానం కొరకు తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఈ జ్ఞానమే నాకు కావాలని కోరుకుంటాను. మరి ఘోరకర్మ నేను ఎందుకు చేయాలి? ఎంత గొప్ప ప్రశ్న చూడండి ఇది. కర్మ చేస్తే తప్పకుండా కర్మలో హింస జరుగుతుందండి. ఇప్పుడు వ్యవసాయదారుడు నాగలి వట్టి భూమిని దున్నేటటువంటి సందర్భంగా ఎన్ని ఎర్రన్నలు చచ్చిపోతాయండి, ఎన్ని సూక్ష్మక్రిములు చచ్చిపోతాయండి. తాను మామూలుగా చర్నాకోల తీసుకొని
ఎద్దులను కొట్టేటటువంటి సందర్భంగా ఆ ఎద్దుల మీద ఉన్న ఈగలు కూడా చచ్చిపోతాయండి. ఇలాంటి కర్మ ఎందుకు చెయ్యాలి అని అంటే క్రిములే కానిగాక, అవి చిన్న పురుగులే కానిగాక అవి చచ్చిపోతే అక్కడ హింస చేసినట్టే కదా, అది ఘోరమైనటువంటి కర్మనే కదా. కానీ దున్నకుంటే డొక్కకుంటే పంట వండదు కదా, పంట వండకుంటే ధాన్యం రాదు కదా, ధాన్యం లేకుంటే అన్నం దొరకదు కదా, అన్నం కొరకు కర్మ చేయాల్సిందే. చూడండి ఎలా ఉందో ఈ వివాదం, తర్కం. కాబట్టి ఇక అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న గొప్పదే, దాన్ని మనమేమి తక్కువ అనం. మన కొరకే అడిగాడండి ఈ ప్రశ్న. మన కొరకంటే మనం ఎవరము? ఈ ప్రాపంచిక మానవులం మనమంతా కూడా. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళం, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళం, రైతులము, అంతేకాకుండా రాజకీయ అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళము, భిన్న రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాం. వృత్తి కర్మలు చేసేవాళ్ళు, సేవా కర్మలు చేసేవాళ్ళు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ఉన్నారో చూడండి. కాబట్టి అందరూ అడిగేటటువంటి ప్రశ్న ఇదండి. ఎంత గొప్ప ప్రశ్న అంటే, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దనాం తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవాం కర్మ కన్నా జ్ఞానమధికము అని తలంపే అయిన ఎందుకు ఘోరమగు ఈ కర్మయుద్ధము చేయమందు కేశవా. నన్ను ఎందుకు ఈ భయంకరమైనటువంటి కర్మ చేయమంటున్నావు అని అలా అడిగి అది ఇది చెప్పమని అడిగితే నా మనస్సంతా వికలమైపోయింది అని అంటూ ఏమంటాడంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. నాకు ఈ మనస్సంతా కూడా వికలమైపోయి ఎలా ఉంది అని అంటే, మిశ్రవాక్యము భంగి నుండిన మాట చెప్పుచు కలత పెట్టుదు కాన శ్రేయము దేని వలనన్ పొందగలను చెప్పు కృష్ణ. నాకు కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా? ఏది శ్రేయస్సును కలిగించేది చెప్పవలసింది పరమాత్మ కృష్ణ దయచేసి అని అడుగుతున్నాడండి. యుద్ధం చేయాలా, జ్ఞానం పొందాలా? యుద్ధం అనే కర్మ చేస్తే ఇంతమంది చనిపోతారు, ఇదంతా జరుగుతుంది. కానీ ఘోరమైన యుద్ధకర్మ ఏమిటి? జ్ఞానమే గొప్పదైనట్టయితే ఆత్మజ్ఞానం గురించి మీరు ఎదురుకు చెప్పారు కదా. కాబట్టి ఆత్మజ్ఞానంతో నేను ఉంటాను అని, ఆత్మజ్ఞానంతో తాను ఉన్నట్టయితే ఒక దగ్గర కూర్చొని ఆ జ్ఞానాన్నే పొందాలి అనుకున్నట్టయితే నిజంగా అన్నం నోటి దగ్గరికి వస్తుందా? పని చేస్తేనే, కర్మ చేస్తేనే అన్నం దొరుకుతుందండి. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటాడో చూద్దాం. కర్మ కన్నా జ్ఞానం గొప్పదైతే ఈ కర్మ యుద్ధం నన్నెందుకు చేయమంటున్నారు? అది ఇది చెప్పి చెప్పి నన్నెందుకు కలత పెడుతున్నారు? ఏది శ్రేయమో చెప్పు కృష్ణ, ఏది శ్రేయమో, ఏది మంచి కలిగిస్తుందో అని. భారతీయ సాహిత్యం శ్రేయస్సును కోరేటటువంటి సాహిత్యం అండి. అందుకే కావ్యం అంటే ఏంటి అని ఒక ప్రశ్న వేసేసి మనకు తెలుగు కవి ఆదికవి నన్నయ్య భట్టే ఏమంటాడు అని అంటే, విశ్వశ్రేయ కావ్యం అంటాడు ఆయన. కాబట్టి ప్రపంచానికి శ్రేయస్సు కలిగించేదే కావ్యం. ఇది భారతదేశం యొక్క సిద్ధాంతం అండి. మనిషికి ప్రేయస్సు కలగాలి, శ్రేయస్సు కలగాలి అని అంటుంది కఠోపనిషత్తు. ప్రేయస్సు అంటే తనకు ప్రియమైనటువంటిది తనకు సాధించుకోవాలి. అన్నం ప్రియమైంది, పిల్లలు ప్రియమైనటువంటి వాళ్ళు, భార్య ప్రియమైనది, ఆ తర్వాత తల్లి తండ్రి ప్రియమైనటువంటి వారు, దారేషణ ధనేషణ పుత్రేషణ అనే ఈషణత్రయంతో తాను ప్రేమను పొందుతాడు మానవుడు. కానీ ప్రియమైన దానికంటే గొప్పది ఏది? శ్రేయము. ఆ శ్రేయము ఏమిటిది? నాకు శ్రేయస్సు కలగాలి, నీకు శ్రేయస్సు కలగాలి, సర్వమానవులకు శ్రేయస్సు కలగాలి, ఈ విశ్వానికే శ్రేయస్సు కలగాలి. విశ్వశ్రేయ కావ్యం అన్నారండి. ఎంత గొప్ప తత్వం అండి భారతీయులది. ప్రపంచానికి మేలు కలిగేటటువంటి పని చేయి అని, ప్రపంచానికి చెడు కలిగేటటువంటి పని చెయ్యమని ఎప్పుడూ ఎక్కడ భారతీయ శాస్త్రాలు బోధించలేదండి. భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, అష్టాదశ ఉపపురాణాలు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఏ గ్రంథమైనా కానీ ఇతరులకు నీవు అపకారం కలిగించు అని చెప్పలేదండి. అపకారికి కూడా ఉపకారం చేయమన్నారండి. ఎంత గొప్పగా ఈ పద్యాన్ని సుమతి సిద్ధకారుడు చెప్పాడో మనకు తెలుసు కదండి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. అపకారికి కూడా ఉపకారం చేయమన్న జాతండి ఇది. కాబట్టి మన ప్రాచీన గ్రంథాలలో చెప్పినటువంటి, మన తాత్విక గ్రంథాలలో చెప్పినటువంటిది ఇది. కాబట్టి కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా అని ప్రశ్నిస్తే ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, లోకేస్మిన్ ద్విధానిష్ట
పురా ప్రోక్తామయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహిత అర్జునుడిని అన్నటువంటి కారణంగా పాపరహిత పూర్వమిచ్చట సాంఖ్యజనులకు జ్ఞానయోగము, యోగిజనులకు కర్మయోగము, నిష్టలన్నీ చెప్పబడ్డవి. జ్ఞానం కావాలనుకున్నటువంటి వాళ్ళు జ్ఞానం నేర్చుకుంటారండి, కర్మ కావాలన్నటువంటి వారు కర్మ నేర్చుకుంటారు. ఒకరు సైంటిస్ట్ కావాలి అని భూమి దున్నాడు కదా, సైంటిస్ట్ కావాలి అని డ్రైవింగ్ నేర్చుకోడు కదా. సైంటిస్ట్ కావాలి అని అంటే పదార్థ తత్వాన్ని తెలుసుకొని ఏది కలిపితే ఏమొస్తుంది అనేటటువంటి పరిశోధన చేసి తాను అధ్యయనం ఆ విధంగా చేస్తాడు. ఆ విధంగా కావాలనుకున్నటువంటి వాడు జ్ఞానయోగంలో ఉంటాడు. కానీ అలా కాదు, పదుగురికి అన్నం పెట్టాలనుకున్నటువంటి వాడు రైతు కష్టపడతాడు. అంతేకాదు కింద పడ్డ వాళ్ళను చేయబట్టుకొని నిలబెట్టాలనుకున్నటువంటి వాడు సేవాధర్మంలో ఉంటాడు. కాబట్టి వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళంతా సేవాధర్మంలో ఉన్నట్టేనండి. ఆ విధంగా పాపరహిత అపూర్వమిచ్చట సాంఖ్యజనులకు జ్ఞానయోగము, యోగిజనులకు కర్మయోగము, నిష్టలన్నీ చెప్పబడ్డవి. ఎవరైతే సాంఖ్య జ్ఞానం పొందాలనుకుంటారో వాళ్లకు వేదాంతం చెప్తారండి. ఎవరైతే యోగి అని ఉంటాడో అతడు కర్మ చేస్తూ వెళ్తాడండి, కర్మయోగి. కర్మయోగి నిష్కామ కర్మయోగి కావడమే జ్ఞానం అండి. అంటే కర్మయోగము వల్ల తాను చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి ఫలితము తనకే దక్కాలి. చినినా బొజ్జకు శ్రీరామరక్ష, నా కడుపు నిండితే చాలు సర్వ దారిద్ర్యాలు అయినట్టే అని ఎవరైతే అనుకుంటారో అతడు స్వార్థపరుడవుతాడు. అతడు కర్మయోగంలో ఉంటూ నేను చేసినటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి ఫలితము అందరికీ అందుగాక అంటాడో అతడు జ్ఞానమున్న కర్మయోగి అవుతాడండి. ఇదే ఇక్కడ మనం గుర్తించాల్సింది. జ్ఞానంతో తాను చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి ఫలితము మా తల్లిదండ్రులకు అందాలి, నా పిల్లలకు అందాలి, నా భార్యకు అందాలి, నా సమాజానికి అందాలి, ఆకలి ఉన్న అందరికీ అందాలని ఎవరైతే అనుకుంటారో జ్ఞానయోగంలో ఉన్న నిష్కామ కర్మయోగి అతడండి. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎట్లాగా ఈ కర్మయోగంలో చెప్తాడో మనం చూస్తే ఇక్కడ బోధకులు ఉంటారు, సాధకులు ఉంటారు అనే రెండు విషయాలను ప్రస్తావించాడనే మనం భావించాలి. అయితే తప్పనిసరిగా మనిషి కర్మ చేయాల్సిందే అంటున్నాడండి కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు. కర్మయోగంలో ప్రపంచ మానవులందరికీ వర్తించేదండి. యోగి కానీ, భోగి కానీ, రోగి కానీ, ఎవరైనా కానిగాక చెబుతున్నటువంటి విషయాన్ని నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. కర్మ మనుజుండాచరించక నిష్క్రియాత్మస్థితిని పొందడు. క్రియ చేయకుండా ఉండడండి మనిషి, కర్మ తప్పకుండా ఆచరించాల్సిందే మనిషి. కర్మ మనుజుండాచరించక నిష్క్రియాత్మస్థితిని పొందడు. గాలి పీలవడం కూడా కర్మనేనండి, చూడడం కూడా కర్మనేనండి, తాను పుస్తకం తిప్పడం కూడా కర్మనేనండి. దున్నడం కర్మే, తినడం కర్మే, తిరగడం కర్మే, ఏ పని చేసినా కర్మనే. వర్క్ ఈజ్ వర్షిప్. కాబట్టి పని చేయడమే జ్ఞానం కిందికి వస్తుంది, పరమార్థ జ్ఞానం కిందికి వస్తుంది. కర్మ త్యాగము చేసినందున మోక్ష సిద్ధిని ఎవడు పొందడు. ఎంత బాగుందో చూడండి. నేను పని చెయ్యను, పని చేసినట్టయితే ఏదో జరుగుతుంది అని పని చేయకుండా ఎవరైతే కూర్చుంటారో అతనికి ముక్తే లభించదంటున్నాడు. ఎంత ఘాటుగా, ఎంత గట్టిగా కృష్ణ పరమాత్మ చెప్పారు చూడండి. పని చేయాల్సిందే, పరమార్థంతో చేయాల్సిందే, కర్మ చేయాల్సిందే, జ్ఞానంతో చేయాల్సిందే. బావిలోకి ఈ చేదుడు బొక్కెన వేసేసి నీళ్లు తీయాలి, కానీ బొక్కెనకు సరి అయినటువంటి తాడు కట్టకపోతే సరిగ్గా కర్మ చేయలేదని అర్థం. అంటే సరి జ్ఞానంతో నీవు అక్కడ ఎలాగా తాడు ముడి వేయాలి, దుసుముడి ఎట్లా వేయాలి, పీఠముడి ఎట్లా వేయాలి, పక్కాముడి ఎట్లా వేయాలి అనేటటువంటిది నేర్చుకోవాలి. అది ఈ నేర్చుకోవడం జ్ఞానం అండి, చేయడం కర్మ అండి. కాబట్టి పనికి సంబంధించినటువంటి ఈ జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఆ జ్ఞానం ఉండి పని చేసినట్టయితే అతన్ని ఏమంటారండి, ఇవాళ ఇంగ్లీష్లో స్కిల్ వర్కర్ అంటారండి. నైపుణ్యమున్న పనివాడు అని అంటారు. కాబట్టి నైపుణ్యాన్ని సాధించుకోవడానికి జ్ఞానం కావాలి, ఆ తర్వాత అభ్యాసం కావాలి. అభ్యాసం కూసు విద్య. కాబట్టి ఆ అభ్యాసం అనేది దానివల్ల విద్య అల్పం అయిపోతుంది. అందుకే కర్మ మనుజుండాచరింపక నిష్క్రియాత్మస్థితిని పొందడు. కర్మత్యాగము చేసినంతన మోక్ష సిద్ధికి ఎవడు అందడు.
ఎంత చక్కగా కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు చూడండి. కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? మనకు పాఠశాలల్లో పూర్వకాలంలో ఎట్లా ఉండేది అని అంటే, కలం గొప్పదా, కత్తి గొప్పదా? కలం దిక్కు కొంతమంది పిల్లలు మాట్లాడేవారు, కత్తి దిక్కు కొంతమంది పిల్లలు మాట్లాడేవారు. ఒకప్పుడు ఈ విధంగా ఉండేది అండి. ఇవాళ వేరు వేరు పేర్లతో పిలవచ్చుగాక. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, వాద వివాదాల వల్ల సత్యం ఎంతో బయటకు వస్తుంది. కానీ ఒక ఆధునిక కవి ఏమంటాడంటే, తర్కం మంచిదే కానీ తర్కం వల్ల నిజం తల్లకిందులు కావద్దు అంటాడు. అంటే కుతర్కం కొంత ఉంటుంది, వాదన బలంతో ఒకడు గెలుస్తాడు. అట్లా కాకుండా జ్ఞానంతో గెలవాలి అనేది మనం గుర్తించాలి. అందువల్ల మోక్షసిద్ధిని పొందాలంటే కర్మ త్యాగం చేయకూడదు, కర్మ త్యాగం చేయాలి, జ్ఞానంతో ఉండాలి. అందుకే ఎంత గొప్ప శ్లోకం ఇక్కడ, ఎంత గొప్ప బోధ ఇక్కడ చేస్తాడంటే, ప్రపంచ మానవులందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అసలు భగవద్గీతలోని 701 శ్లోకాలు సంజయుడు చెప్పినా, ధృతరాష్ట్రుడు చెప్పినా, అర్జునుడు అడిగినా, కృష్ణ పరమాత్మ చెప్పినా ఏది వదలదగింది కాదండి, అన్నీ తెలుసుకోదగ్గవి. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి, తప్పనిసరిగా మనిషి తను పని చేస్తూనే ఉంటాడు ప్రకృతికి విషమై, ఎవరు ఊరికే ఉండరు అనేటటువంటి శ్లోకం చూడండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. దీన్ని సరిగ్గా తెలుగు మనం చదువుకుంటే ఎట్లా ఉంటుందంటే, కర్మ చేయక నిమిషమైనను ఎవ్వడుండడు, ప్రకృతి గుణముల వలన అందరూ అవశులగుతూ కర్మలను చేస్తారు పార్థ. ఎంత బాగుందండి. ప్రకృతి గుణాల వల్లనే మనిషి కర్మ చేస్తూ ఉంటాడు. ఈ ప్రకృతి గుణం ఏంటిది? ఆకలి కావడం ప్రకృతి గుణం అండి. ఆకలి ఎందుకు కాబట్టి తినాలి కదా, తినడం కర్మ కదా. కాబట్టి ప్రకృతి కోసమై చేస్తాడు. అదేవిధంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ తెలుసుకోవడానికి చేసేటువంటి క్రియలు ఉంటాయి, అవన్నీ కర్మలే కదా. అందుకే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే అవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. కర్మ చేయక నిమిషమైన ఎవడు కూడా ఉండడు. కాబట్టి ప్రతి నిమిషం కూడా మనిషి పని చేస్తూనే ఉంటాడు. అంటే ఎట్లా పని చేయడం ఉండడం మనం ఇప్పుడు ఇట్లా అర్థం చేసుకోవాలి. పడుకున్నప్పుడు శ్వాస ఆడుతూనే ఉంటుందండి, అది కర్మనే కదా. నడుస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, అది కర్మనే కదా. ఆ తర్వాత అడుగు వేయడం అది కర్మనే కదా. కాబట్టి చూడడం, తినడం, వినడం, నడవడం ఇవన్నీ కూడా కర్మ కిందకే వస్తాయి. ఏ క్షణం కూడా మనిషి కర్మ చేయకుండా ఉండడు. పడుకున్నప్పుడు కూడా కలలో తాను కర్మ చేస్తూనే ఉంటాడు, కలలో ఏదో పని చేస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది, కర్మ చేయక నిమిషమైనను ఎవ్వడుండడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని. కాబట్టి అందరూ పనిచేస్తూనే ఉంటారు. తినడం, తాగడం, తిరగడం, వండడం, పెట్టడం, అరగడం, పండించడం, చెప్పడం, యుద్ధం చేయడం అన్నీ కర్మల కిందకే వస్తాయి. కాబట్టి రాజైనా, మంత్రి అయినా, సేనాధిపతి అయినా, భటుడైనా ఎవరైనా కానీ కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మ చేస్తూ జ్ఞానంతో చేయాలి. ఇదండి కృష్ణ పరమాత్మ బోధ. దీన్ని మనం స్వీకరిద్దాం. ప్రపంచ మానవులందరూ ఇది సత్యాతి సత్యమని అంగీకరించారండి. భగవద్గీతలోని ప్రత్యంశం ఇలాగే ఉంటుంది. అలాగా దీన్ని మనం స్వీకరిద్దాం, ఆచరించేందుకు ప్రయత్నం చేద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమా. వీక్షించారు కదా, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన భగవద్గీత ముఖ్య అంశాలను. తదుపరి భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్.